హనుమకొండకు చెందిన వాగ్దేవి కళాశాలల అధినేత దేవేంద్ర రెడ్డి దంపతులు సోమవారం వేములవాడలోని శివదీక్ష అన్నదాన సత్రానికి సందర్శించి శాశ్వత అన్నదానానికై 1,01,116 రూపాయలను సత్ర కోశాధికారి రాంపల్లి శ్రీధర్కు అందజేశారు. అదనపు సత్రం భవన నిర్మాణానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని వారు హామీ. ఈ సందర్భంగా దేవేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులకు రాజన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని శివస్వాములు అన్నారు. అదేవిధంగా శివదీక్ష అన్నదాన సత్రానికి దాతలు సహకరించాలని కోరారు. అలాగే వేములవాడకు చెందిన చింతపల్లి అంజయ్య అన్నదాన సత్రానికి 2 క్వింటాల బియ్యాన్ని అందజేశారు. శివదీక్ష అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షులు మచ్చా కిషన్, కార్యదర్శి రమణయ్య, శివస్వాములు ఉన్నారు. ఓం నమ శివాయ. పార్వతీపతయ హర మహాదేవ హర. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న క్షేత్రంలో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ వారి అన్నదాన సత్రంకు ఈరోజు వాగ్దేవి కళాశాలల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారు వారి సతీమణితోటి ఈరోజు ఇట్టి అన్నదాన భవనాన్ని సందర్శించేందుకు ఈరోజు రావడం జరిగింది. మరి వచ్చిన సందర్భంగా వారు ఈ భవనాన్ని చూసి ఎంతో ఆనందంతో వారు శాశ్వత నిత్య అన్నదానానికి మహారాజ పోషకులుగా 1,01,116 ఈరోజు అన్నదానానికి ఇవ్వడం జరిగింది. అలాగే మేము మొన్న ఏదైతే అదనపు గదులు నిర్మాణానికి మేము భూమి పూజ చేసుకొని మొన్న ఓపెనింగ్ చేసుకోవడం జరిగిందో అట్టి బిల్డింగ్ పైన కూడా తన వంతుగా పూర్తి నిర్మాణం చేయించి ఇస్తారని మాట ఇవ్వడం జరిగింది. అట్టి పనులు కూడా త్వరలోనే ప్రారంభించి ఆ పనుల్ని పూర్తి చేసేందుకు వెంటనే మన ఇంజనీర్ రఘునందర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ వేములవాడ రాజన్న దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, వారి విద్యా సంస్థలు అఖండంగా ఎంతో మంది విద్యార్థులకు విద్యనిస్తూ వారి జీవితాలని నిలిపే విధంగా వెలగాలని ఆ రాజన్నను మరొక్క మారి మా గురుస్వామి సన్నిధానంలో అందరి సమక్షంలో మేము కోరుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిత్యాన్నదానం 41 రోజుల శివస్వాములకు అన్నదానం జరుగుతున్నది. ఈ సందర్భంగా మన వాగ్దేవి కాలేజెస్ ఓనర్ చందుపట్ల దేవేందర్ రెడ్డి గారు వారి సతీమణి సందర్శించడం జరిగింది. వారు చూసి ఈ భవనాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. తర్వాత ఈ విధంగా అన్నదానము ప్రతి రోజు నిత్యాన్నదానం ఉంటుంది. 41 రోజు అనగానే వారు 1,01,000 నిత్యాన్నదానానికి వారు ఇవ్వడం జరిగింది. మరియు అదనపు కొత్తగా నిర్మించుకున్న అదనపు భవనం నిర్మాణాన్ని పైన కూడా వారు మొత్తం టోటల్గా ఇస్తా అని చెప్పేసి మాటిచ్చారు. మరియు వారికి ఈ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.